రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందులలో జెడ్పీటీసీ సమ్మె జరుగుతుంది. పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై కూడా ఎటువంటి జోక్యం చేసుకోకూడదని చేసుకోబోమన్న ఏపీ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఇటు పులివెందులలో బూత్ల మార్పుపై కూడా హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇటు పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోబోమంది ఏపీ హైకోర్టు. ఇక జోక్యానికి నిరాకరించింది ఏపీ హైకోర్టు కూడా. ఇటు దేశంలో పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై కూడా జోక్యం చేసుకోబోమంది ఏపీ హైకోర్టు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలింగ్ స్టేషన్లలో మార్పు విషయంలో ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోనని తేల్చి చెప్పింది. జోక్యానికి నిరాకరించింది ఏపీ హైకోర్టు. ఇటు పులివెందులలో బూత్ల మార్పుపై కూడా జోక్యం చేసుకోబోనని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. జోక్యానికి నిరాకరించింది ఇటు ఏపీ హైకోర్టు. పులివెందులలో బూత్ల మార్పుపై కూడా హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. ఇటు పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో కూడా జోక్యం చేసుకోము అంటూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. ఇటు పులివెందులలో పోలింగ్ బూత్ల మార్పుపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు. పులివెందులలో బూత్ల మార్పుపై వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పోలింగ్ స్టేషన్ల మార్పు విషయంలో ఏపీ హైకోర్టు జోక్యానికి నిరాకరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ రీనా. కడప జిల్లా పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ బూతులు మార్చారంటూ వైసీపీ వాళ్ళు ఇదివరకే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే అంతకు ముందే వైసీపీ నేతలు ఇక్కడ జరిగినటువంటి పోలింగ్ బూతుల మార్పులకు సంబంధించి రాష్ట్ర పోలీసు శాఖతో పాటు తర్వాత ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర గవర్నర్ కు కూడా విన్నవించడం జరిగింది. అయితే ఈ పోలింగ్ బూతుల మార్పుకు సంబంధించి వైసీపీ తుదిగా ఒక నిర్ణయానికి వచ్చి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే హైకోర్టు లంచ్ మోషన్ తర్వాత దీనికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడిస్తామని చెప్పింది. అయితే కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అంటే ఎన్నికల కమిషన్ కు సంబంధించి పోలింగ్ బూతుల మార్పుల అంశంపై కూడా తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీంతో వైసీపీకి ఇక ఆశలు అంటే పోలింగ్ మార్పుల విషయంలో ఆశలు వదులుకున్నట్టే అనిపిస్తుంది. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే స్థానికంగా ఉంటున్నటువంటి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పోలింగ్ మార్పులు జరగడంతో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ గ్రామానికి చెందిన వారు మరో 5 గ్రామాలకు వెళ్లి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పులివెందుల చరిత్రలో కాదు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా పోలింగ్ బూతులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని ప్రస్తుతం ఇక్కడే కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగిందని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొనడం జరిగింది. రీనా. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.